కేటుగాళ్ళు ఎగస్ట్రాలేస్తే ఏమవుతుంది? రంగు పడుద్ది. మరి కాకీలు దారి తప్పితే టోపీ ఊడుద్ది. నో డౌట్ ఇది పక్కా అని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసు బాసులు. సివిల్ తగాదాల్లో తలదూచిన కాకీలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా 2 ఎస్ఐలను సస్పెండ్ చేశారు రాచకొండ సిపి మహేష్ భగవత్. ల్యాండ్ డీలింగ్ బెదిరింపుల కేసులో ఓ ఏసీపీ పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్, వాహ్ క్యా బాత్ హై. పదం బాగానే ఉంది, కానీ కొందరు కాకీల క్రియలే ఫ్రెండ్లీ పోలీసింగ్ రూటు మారుతోందా అనే డౌట్ రేకెత్తిస్తోంది. నరహంతక నయం నేర సామ్రాజ్యం విస్తరించడానికి కారణం కొందరు పోలీసుల కోఆపరేషన్ అనే అనుమానాలు ఎటూ ఉన్నాయి. ఇక ఈ సీన్ చూడండి. కాకీల సమక్షంలో నొటోరియల్ క్రిమినల్స్ ఇలా నవ్వులు చిందించడమే ఫ్రెండ్లీ పోలీసింగా? గురుడు ఇంతలా నవ్వాడంటే, ఇంత కేర్ ఫ్రీగా ఉన్నాడంటే ఎంత దోస్తానా ఉందో అని డౌట్ రాకుండా ఉంటుందా? సామాన్యులతో ఫ్రెండ్లీ సంగతేమో గాని రాచకొండ కాకివనంలో ల్యాండ్ చైనింగ్ కదిలింది. రూల్స్ ను కాపాడాల్సిన వాళ్లే రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. సివిల్ తగాదాల్లో గీత దాటిన పహాడీ షరీఫ్ ఎస్ఐ సైదులు, బాలాపూర్ ఎస్ఐ నర్సింగ్ రాథోడ్లను సిపి మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. సెటిల్మెంట్ దందాలో ఏసీపీ రాములు నాయక్ ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిగో ఇతని పేరు సంతోష్ రెడ్డి, బాలాపూర్ వాసి, వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో ఎస్ఐ సైదులు, నర్సింగ్ రాథోడ్లు తనను తీవ్రంగా కొట్టారని సంతోష్ రెడ్డి రాచకొండ సిపి మహేష్ భగవత్ ను ఆశ్రయించారు. జీవన్ ప్రసాద్ అనే స్నేహితుడికి సంతోష్ రెడ్డి 1,10,00,000 రూపాయలు ఇచ్చాడు. కానీ జీవన్ ప్రసాద్ ఎంతకు డబ్బు తిరిగివ్వలేదు. ఈ క్రమంలో సంతోష్ తన ఫ్రెండ్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. సడన్ గా అక్కడికొచ్చిన ఎస్ఐ సైదులు, నర్సింగ్ రాథోడ్లు సంతోష్ పై తమ ప్రతాపం చూపించారు. జీవన్ తో సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బెదిరించారు. తీవ్ర గాయాలతో హాస్పిటల్ చేరిన సంతోష్ రెడ్డి కోలుకున్నాక సిపి మహేష్ భగవత్ కు ఫిర్యాదు చేశాడు. పైసలు తీసుకుంటాం మా దగ్గర, ఇన్వెస్ట్మెంట్ పెట్టించి గుడ్ విల్ ఇస్తాను చెప్పి, దాని తర్వాత పైసలు వచ్చినా ఇస్తలేడు, పైసలు వస్తున్నాయి ఇస్తలేడు, మాకు ఇబ్బంది పెడుతున్నాం. బెదిరి చేసి నన్ను పంపించాలనుకుంటు సార్ ఆయన, నాకు ఇవ్వద్దాను పైసలు ఇవ్వద్దని నన్ను కొట్టిపించేసి భయపెట్టించేసి అయిపోతుంది అనుకోండి సార్ ఆయన. చెప్పినట్టు చేసుకోండి, లేకుంటే మీకు సపోర్టర్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదో ఒక కేసు తెరిచి మీకు ఇబ్బంది పెడతాం మేము, నువ్వు చెప్పినట్టు చేసుకోమని చెప్తే సరే సార్ అని చెప్పాను నేను. సో ఆ వైట్ పేపర్ మీద కాంప్రమైజ్ లెటర్ రాపించారు ఇద్దరికి, నాకు జీవన్ ప్రసాద్కి. విచారణలో 2 ఎస్ఐల క్రౌర్యం బయటపడింది. నిజ నిర్ధారణ కావడంతో ఎస్ఐ సైదులు, నర్సింగ్ రాథోడ్లను సస్పెండ్ చేశారు సిపి మహేష్ భగవత్. ఈ కేసులో ఏసీపీ రాములు నాయక్ పాత్రపై ఇప్పుడు హాట్ చర్చ కొనసాగుతోంది. జీవన్ ప్రసాద్ తో సెటిల్మెంట్ చేసుకోమని ఏసీపీ రాములు సంతోష్ రెడ్డిని ఫోన్లో బెదిరించాడు. తానన్నీ చూసుకుంటానని, సెటిల్ చేసుకుంటేనే మంచిదని చెప్పాడు. జీవన్ తో ఏసీపీ టోన్ ఇలా బయటకొచ్చింది. ఎట్లా న్యాయం చేయండి సార్, మిమ్మల్ని నమ్ముకున్నాను నేను, వాడు దొంగ సార్ అన్ని పేపర్ మీద చూపిస్తాం మీకు, మీరు మాకు న్యాయం చేయండి సార్, మిమ్మల్ని నమ్మినాం మేము. రేపు మనం కూర్చున్న తర్వాత విషయం బయటకు వస్తే కూర్చొని మాట్లాడదాం సార్. ఓకే సార్, లేదు సార్, వాడు రాంగ్ చేసింది సార్, మిమ్మల్ని మీతో మాట్లాడాను సార్, నన్ను ఎంత హెల్ప్ చేసింది సార్, చాలా హెల్ప్ చేసింది సార్, నేను నన్ను కొట్టిపించిన ఆయన. ఎల్లుండి అది కూడా మాట్లాడదాం, డోంట్ వరీ. ఓకే ఓకే. అయ్యో పోలీసులే ఏమన్నా, అరే మంచికి చెడు పోలీసులే కదా. ఫిర్యాదు చేయగానే స్పందించిన రాచకొండ కమిషనర్ కు కృతజ్ఞతలు చెప్పారు సంతోష్ రెడ్డి. మరోవైపు సస్పెండ్ అయిన 2 ఎస్ఐలు, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ రాములు నాయక్ నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు ఆయన. సిపి గారు, నేను సార్కి కంప్లైంట్ లెటర్ ఇచ్చాను, సార్ యాక్షన్ తీసుకోమని చెప్పి. ఆ తర్వాత తెలిసిన సార్ 2 ఎస్ఐలని తెలుసు సార్, నాకు వాళ్ళు మాకు కొట్టే సార్, మాకు ప్రాణహాని ఉంది సార్ వాళ్ళతోటి. సైదులు అంట సార్, సైదులు ఇంకో రాతోడు అంట. ఈ సార్ ఏసీపీ రాములు నాయక్ అని తెలిసింది సార్. ఇంత మా ప్రాణాన్ని, మా ఫ్రెండ్స్కి కానీ మాకు కొంచెం దయచేసి మాకు ఏం లేకుండా మీరు టీవీ 9 ద్వారా సార్ సిపి గారికి, మహేష్ గౌడ్ గారికి, సిపి గారికి, భగవతి గారికి చాలా థ్యాంక్స్ సార్. నోట్ల రద్దు తర్వాత రియల్ బూమ్ పడిపోయిందన్నది ఉట్టిమాటే అంటున్నారు కొందరు. రాచకొండ పరిధిలో అమ్మకం, కొనుగోళ్ల మాటేమో కానీ రియల్ మాఫియా ఆగడాలు జోరుగా సాగడమే అందుకు నిదర్శనమంటున్నారు. కొందరు పోలీసులకు రియల్ మాఫియాకు మధ్య లింకులు ఆందోళన కలిగిస్తున్నా దారి తప్పిన కాకీలను దండించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏరివేతతో పాటు వేటు పర్వం కూడా మొదలైంది. దారి తప్పిన కాకీలకు దండనపై హర్షం వ్యక్తమవుతోంది. భూ అక్రమాలకు, క్రైమ్ రేట్కు కేర్ ఆఫ్ గా మారిన రాచకొండలో అవినీతికి కళ్ళెం పడుతోంది. అట్ ద సేమ్ టైం సైబరాబాద్ లిమిట్స్లోనూ కరప్ట్ కాకీలకు పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. మియాబూతో మొదలైన సస్పెన్షన్ యాక్షన్ నెక్స్ట్ టార్గెట్ ఎవరో మరి. కాకివనంలో కలుపు ముక్కల ఏరివేత జోరందుకుంది. రాచకొండ ఏరియాలో రౌడీ పోలీసింగ్ తో 2 ఎస్ఐలు, సైదులు, నర్సింగ్ సస్పెన్షన్ ప్రతిఫలం పొందారు. వీళ్లకన్నా ముందు కీసర ఎస్ఐ విష్ణువర్ధన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తమ ఇంట్లో దొంగలు 1,77,000 సొత్తును ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే
49,000 పోయినట్లు విష్ణువర్ధన్ తప్పుడు కేసును పెట్టారు. విచారణలో నిజం తేలటంతో అతన్ని సస్పెండ్ చేశారు సిపి మహేష్ భగవత్. ఇక సైబరాబాద్ లిమిట్స్ లోనూ దారి తప్పిన ఖాకీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకున్న వారిపై నిఘా ముమ్మరమైంది. ఈ క్రమంలో ఇటీవల మియాపూర్ సిఐ రమేష్ కోత్వాల్, ఎస్ఐ రాముల్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య. మియాపూర్ ఏవీ కాలనీలో తన 70 గజాల స్థలాన్ని రాజు అనే రియల్టర్ కబ్జా చేశాడని బాధితుడు వెంకటరమణ పోలీసులను ఆశ్రయించాడు. అయితే మియాపూర్ సిఐ రమేష్ కోత్వాల్, ఎస్ఐ రాములు కబ్జా కోరుకే వంతపాటంతో ఈయన సిపిని ఆశ్రయించారు. సమగ్ర విచారణలో కాకిల గుట్టురట్టయింది. దీంతో రమేష్ కోత్వాల్, రాములను సస్పెండ్ చేశారు సిపి సందీప్ శాండిల్య. సస్పెన్షన్ల పర్వంతో కలుపు మొక్కలకు ముచ్చెమటలు పడుతున్నాయి. పోలీస్ బాసుల నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాకి వనంలో నుంచి కలుపు మొక్కలను ఏరివేయటమే కాదు, మరెవరూ అక్రమాలకు పాల్పడకుండా కఠిన చర్యలు చేపట్టాలంటున్నారు జనం.